హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే వచ్చింది. సో ఏపీలో మనకి ఇవాళ ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే తెలిపింది. ఇక దాని ప్రభావంతో మనకు ఏ జిల్లాలో వర్షాలు కురవనున్నాయి అనేది కూడా అయితే తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము. ఏపీకి వాతావరణ శాఖ భారీ వర్ష సూచన అయితే జారీ చేసింది. బంగాళాఖాతంలో విస్తరించిన ద్రోణి ప్రభావంతో రేపటి నుంచి 3 రోజులు రాయలసీమ, దక్షిణ కోస్తాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ అయితే తెలిపింది. ఇక మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో రేపట్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లయితే తెలిపింది. ఇది తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు పయనిస్తుందనే అంచనా అయితే వేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే నైరుతి బంగాళాఖాతంలో ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు తదుపరి 2 రోజుల్లో ఇది పశ్చిమ దిశగా నెమ్మదిగా తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు కదులుతుందని, ఇక అలాగే నైరుతి బంగాళాఖాతం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు ద్రోణి అయితే విస్తరించింది. ఇక వీటి ప్రభావంతో ఈ నెల 12 నుంచి 14 వరకు భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అయితే అంచనా వేస్తోంది. ఇక ముఖ్యంగా ఏపీలో ఇవాళ నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు అయితే జారీ చేసింది. వర్షాలు కురిసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే తెలిపింది.